సిట్ విచారణ బృందం సాయికృష్ణ నివాసానికి చేరుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. ఏఎస్పీ సుధాకర్ నేతృత్వంలోని సిట్ బృందం విజయలక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది. ఇవాళ విజయవాడ 2వ ఏజీఎం కోర్టులో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణ జరగనుంది. కోర్టులో ఆధారాలు సమర్పించనున్నారు కృష్ణలంక పోలీసులు. సాయికృష్ణ కేసులో కీలకంగా మారనుంది సీసీ ఫుటేజ్. కోర్టు ఆదేశాలతో ఇప్పటికే హార్డ్ డిస్క్లు, డివిఆర్లను సీజ్ చేసి బ్యాకప్ చేసే ఫోరెన్సిక్ బృందాలు కాసేపట్లో సీల్డ్ కవర్లో కోర్టుకు ఆధారాలు సమర్పించనున్నారు కృష్ణలంక పోలీసులు. రైట్గా సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. సో సీసీటీవీ ఫుటేజ్ అలాగే హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా కోర్టుకి వాళ్ళు సమర్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సిట్ విచారణ స్టార్ట్ అయినట్టుగా కూడా చూస్తున్నాం. స్టేట్మెంట్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం సాయికృష్ణ ఇంటికి వచ్చింది. 8:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన సిట్ బృందం సాయికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి వివరాలన్నీ కూడా తీసుకుని స్టేట్మెంట్ రెడీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే సిట్ బృందం నిన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చింది. వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ అంతకు ముందు నుంచి కూడా విజయవాడ సిపిగా ఉన్న రాజశేఖర బాబు, ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ఒక బృందాన్ని విచారణ కమిటీ చేశారు. ఆ విచారణ కమిటీ 3 రోజుల పాటు పూర్తిగా అనేక ఆధారాలు అయితే సేకరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ డేటానంతా కూడా సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. తర్వాత ఈ విచారణని సిట్ బృందం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి వివరాలన్నీ కూడా సిట్ బృందం తీసుకున్న పరిస్థితి. సిట్లో నలుగురితోటి, రవిప్రకాష్ నేతృత్వంలో 4 సభ్యులతోటి సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా అమిత్ బర్దర్ కానీ, బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ ఉన్న సుధాకర్ బాబు, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయికృష్ణ ఇంటి దగ్గరికి ఎవరిని వెళ్లకుండా రోడ్లను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే విచారణ చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి ఎవరిని కూడా ఇటువైపు వెళ్ళకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు విజయవాడ జిల్లా కోర్టులో కూడా ఇప్పటికే ఏదైతే సీసీ ఫుటేజ్ కానీ, అదేవిధంగా నాగరాజుకి సంబంధించిన కాల్ డేటా కానీ, సాయికృష్ణ సంబంధించిన కాల్ డేటా కూడా భద్రపరచాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టులో ఇప్పటికే పిటిషన్ చేశారు. ఇవి భద్రపరచాలంటూ కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆర్డర్ని అమలు చేస్తూ ఇప్పటికే ఫోరెన్సిక్ టీం కానీ, టెక్నికల్ విభాగం కానీ పూర్తిగా సేకరించే సమాచారం అంతా కూడా ఈరోజు సీల్డ్ కవర్లో కోర్టుకి అధికారులు అయితే అందజేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి మరింత వేగవంతంగా పనిచేస్తున్నామంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు ఉన్నాడో ఆ నాగరాజుకి విజయవాడలో ఉండే పోలీస్కి సంబంధించి కొంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ కూడా సమాచారం ఉంది. దాంతోపాటు విజయవాడకి సంబంధించిన ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ కానిస్టేబుల్స్ అంతా కూడా ఇప్పటికే విజయవాడ సిటీ వదిలేసి వెళ్ళినట్టయితే కొంత పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ కేసుని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేయాలనే ఉద్దేశం ఉందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. అయితే పారదర్శకంగా కేసును విచారణ చేయాలంటూ కూడా కొంతమంది కోరుతున్న పరిస్థితి. దాంతోపాటు ఈ కేసులో మరిన్ని నిజాలు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వ్యక్తి కాబట్టి ఇది డిపార్ట్మెంట్ నుంచే ఎంక్వైరీ చేస్తే ఆధారాలన్నీ కూడా మాయం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఆధారాలు పోకుండా ఉండాలంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. ఇప్పటివరకు అనేక లాకప్ డెత్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో కుటుంబ సభ్యులకి బాడీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఈ కేసులో మాత్రం పూర్తిగా బాడీని కూడా మాయం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ కూడా కొనసాగుతుంది. 8:30 వచ్చిన సిట్ దాదాపు గంటన్నరగా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు కూడా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.